అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, బండారు సత్యనారాయణమూర్తి, కెఎస్ రాజు జిల్లాలోని ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను అందరూ విజయవంతం చేయాలన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, పరవాడలో గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమ తదితర పరిశ్రమలను వర్చువల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ నుంచి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. నరేంద్ర మోదీ పర్యటన అందరూ విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. చాలా అద్భుతంగా ఉంటాయి మన ప్రాంతంలో, మనందరం కూడా గర్వపడాల్సిన అంశం. దయచేసి ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలకడంలో వారు భాగస్వాములు అవ్వాలి. ఇది మన బాధ్యత. ఎందుకంటే ప్రధానమంత్రి గారు గతంలో కూడా ఒకసారి సైక్లోన్ వలన పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మనం భాగస్వాములు అవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అనకాపల్లి ప్రాంతంలో ఈ విధంగా పెట్టుబడులు రావడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఇది కేవలం జాతికి అంకితమే అవటమే కాకుండా ఈ ప్రాంతానికి రేపటి రోజున అనేక అవకాశాలు దొరికే విధంగా చక్కటి నిర్ణయం తీసుకున్నారని దీనికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనందరం కూడా కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా ఈ విధంగానే అద్భుతమైన అవకాశాలు వచ్చే విధంగా కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మాట్లాడుతూ ఒకే మాట పైన ముందుకెళ్తాం.